మన సంకటములన్నిటినీ కుదుర్చువాడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఈరోజు మన ధ్యానం మార్కు సువార్త 10వ అధ్యాయం 1 నుంచి 12 వచనాల వరకు. ఈ 1 నుండి 12 వచనాల్లో భార్యాభర్తల మధ్య విడాకులు ఉండొచ్చా అనే ప్రశ్న పరిసయ్యులు యేసుప్రభుని శోధించటానికి యేసుప్రభుని అడుగుతారు. అయితే యేసుప్రభు వారు సూటిగా ఒక సమాధానం చెప్పారు, దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు అని. అప్పుడు వారన్నారు, మరైతే మోషే పరిత్యాగ పత్రిక రాయించి ఆమెను విడనాడవలనని చెప్పిన మాటను మీరేమంటారు అని అడిగారు. అయితే ప్రభు అన్నారు, మీ హృదయ కాఠిన్యంను బట్టి మోషే ఈ ఆజ్ఞను మీకు రాసి ఇచ్చినే గాని ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను దేవుడు కలుగ చేశాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరముగా ఉందురు గనుక వారిక ఇద్దరిగా ఉండక ఏక శరీరంగా ఉందురు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు అని వాడితో చెప్పారు. ఇంకా తర్వాత శిష్యులకు, తన భార్యను విడనాడిన వాడు ఆమె విషయమై వ్యభిచరించువాడగును, మరియు స్త్రీ తన పురుషుని విడనాడి మరి ఒకని పెళ్లి చేసుకునేడలా ఆమె వ్యభిచరించునదగునని వారితో చెప్పెను. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, బైబిల్ గ్రంథంలో దేవుడు జత చేసిన వారికి వివాహ చట్టమే ఉంది కానీ విడాకుల చట్టం లేదు అని. దేవుడు జత చేసిన వారు ఏక శరీరమై ఉంటారు. వివాహం అనేది దేవుడు ఏర్పాటు చేసిన ఒక నిబంధన. ఈ వ్యవస్థను ప్రభు స్థాపించింది. ఆ మాటకొస్తే అంటే ఈ లోకంలో కుటుంబ వ్యవస్థ అయినా సరే ప్రభు స్థాపించింది. ఇవన్నీ కూడా దేవుని పట్ల సరైన అవగాహన కలిగి ఉండడానికే, మనము ఆయనను బాగా అర్థం చేసుకుంటామని. అందుకే ప్రభు అంటారు, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదును అని. యెషయా పుస్తకం 66వ అధ్యాయం 13వ వచనంలో. ఇంకా కీర్తనలు 103:13 అయితే, తండ్రి తన కుమారుల ఎడ్ల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు కలవారి ఎడ్ల జాలిపడును అని అక్కడ మనం చదువుతాం. మనము దేవుని ఆదరణ, జాలి అర్థం చేసుకోవటానికి ఈ కుటుంబ వ్యవస్థ దేవుని ప్రతిబింబం లాగా ఏర్పాటు చేయబడింది. అలాగే సంఘము క్రీస్తు యొక్క నూతన నిబంధనను అర్థం చేసుకోవడానికి వివాహ వ్యవస్థ ఒక అద్దం. ఒకవేళ ఈ వివాహ వ్యవస్థను మనం గౌరవించుకున్నా ఉంటే దేవుని నియమాన్ని అగౌరవపరిచినట్లే. వివాహ వ్యవస్థను చిన్నచూపు చూసిన వారికి ఏం తెలుస్తుంది సంఘం యొక్క విలువ అని నేను అనుకుంటాను. పౌలు ఎఫెసీయులకు పత్రిక రాస్తూ 5వ అధ్యాయంలో సంఘమును క్రీస్తు శరీరంగా వర్ణిస్తూ ఉంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 28, 29, 30 వచనాలు చూసినట్లయితే, అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వల్లే తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరంను ద్వేషించిన వాడెవడనూ లేడు, కానీ ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనం క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము గనక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ విషయాన్ని భార్యాభర్తలకు ఉండవలసిన విధానాన్ని గురించి వివరిస్తూ చెప్తున్నాడు పౌలు. వివాహ నిబంధనను దేవుని నిబంధన జ్ఞాపకం చేసుకోవటానికి, సంస్కరించటానికే ప్రభువు ఒక పోలికగా ఈ వివాహ నిబంధనను పెట్టారు. ప్రతిదీ ప్రభు ప్రేమను జ్ఞాపకం చేస్తూ ప్రభువుకు మన పట్ల ఉన్న ప్రేమ, బాధ్యతను గుర్తు చేస్తూ ఉంటాయి. వివాహ నిబంధనలు ఉన్న ప్రతి అంశము ప్రభు మనతో చేసిన నిబంధన జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. అందుకే పౌలు రోమీయులకు పత్రిక రాస్తూ 1వ అధ్యాయం 19వ వచనంలో అంటాడు, ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది, దేవుడిది వారికి విశదపరిచెను అంటే తెలియపరిచెను అని అర్థం. మన చుట్టూ ఉన్న ప్రతి బంధము మనకు దేవునికి మన పట్ల ఉన్న వాత్సల్యాన్ని చూపిస్తూనే ఉంటుంది. వివాహం అనేది దేవుడు సృష్టించిన పవిత్రమైన బంధం, దేవుడు జత చేసిన సంబంధం. భర్త భార్యను క్రీస్తు సంఘమును ప్రేమించినట్లుగా ప్రేమించాలని కుటుంబ వ్యవస్థలో ఉన్న వారికి హెచ్చరించబడింది. ఇంకా భార్యను పొందినవాడు మేలు పొందెను అని సామెతల పుస్తకం 18వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తాం. అయితే దేవుడు ఒకసారి మేలు చేసి దాన్ని వెనక్కి తీసుకునేవాడు కాడు కదా. అందుకే మలాకీ పుస్తకం 2వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్లయితే అక్కడ తండ్రి అయిన దేవుని మాటలు మనకు కనబడతాయి. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు ఒకడు తన వస్త్రములను బలాత్కారముతో నింపుట నాకు అసహ్యమని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి మీ మనస్సులను కాచుకునుడి, విశ్వాసఘాతకులు కాకుడి అని ప్రభు అంటున్నారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, దేవునికి అసహ్యమైన కార్యాలలో ఒకటి భార్యలను పరిత్యజించటం. అంత మాత్రమే కాదు,
భార్యల మీద ఎటువంటి గౌరవం లేకుండా, ప్రేమ లేకుండా బలాత్కారముతో వారి గృహాలను నింపడం అనేది దేవునికి ఇంకా అసహ్యమైన కార్యమని ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇంకా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది నిజంగానే దేవునికి భర్తలు భార్యల మీద చేయి చేసుకోవటం అస్సలు ఇష్టం లేదు అని. ఒక ఇద్దరు జత చేయబడినప్పుడు ఆ ఇద్దరి మధ్యలో ఒక నిబంధన జరుగుతుంది. ఆ నిబంధన పరలోకంలో రికార్డ్ అవుతుంది. ఈ విషయం మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ప్రభువు ప్రతి వివాహాన్ని చాలా ఘనంగా ఎంచుతున్నారు. ఆ వివాహము చెదిరిపోకుండా ఉండడం ప్రభు చిత్తం. దేవుడు ఏది తలపెట్టినా ఆయన ఆలోచనలన్నీ కూడా సదాకాలం నిలిచినట్లే ఆయన చేస్తారు. ఈ విషయాన్ని మనం లేఖనాల్లో చూస్తున్నాం. అలాగే ఈ వివాహ బంధం కూడా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మనం ఇప్పుడు ఆలోచించాలి. మన వివాహ బంధానికి మనం ఎంత విలువిస్తున్నాము, దాన్ని నిలబెట్టుకోవడానికి ఏమైనా త్యాగం చేయగలుగుతున్నామా, లేక నిలబడితే నిలబడింది లేకపోతే లేదన్నట్లుగా చాలా నిర్లక్ష్యపు వైఖరిని మనం కలిగి ఉన్నామా? ప్రస్తుతం సాతాను వాడి టార్గెట్ ఏంటి అని అంటే ప్రతి కుటుంబాన్ని చెదరగొట్టడమే. భార్యాభర్తల మధ్యలో మనస్పర్ధలు తీసుకుని వచ్చి ఈ కుటుంబ వ్యవస్థను నాశనం చేయడమే. ఈ వైవాహిక వ్యవస్థను పూర్తిగా కొల్లగొట్టడమే. దేవుడు జత చేసిన వారిని ఎవ్వరూ విడదీయకూడదు అనేది ఆజ్ఞ మాత్రమే కాదు, దేవుని యొక్క ఆకాంక్ష అది. వివాహ వ్యవస్థ కూలిపోతే ఇంకా అక్రమము విస్తరిస్తుంది, ప్రేమ చల్లారిపోతుంది. చాలా విషయాల్లో మనుషుల్లో చాలా మార్పులు వచ్చి దేవుని చిత్తానుసారంగా బ్రతకలేకపోతారు. మరి మనం ఏ స్థితిలో ఉన్నామో ఆలోచించుకుని ప్రార్థించుకుందాం. మా తండ్రి, మీరు భూమి మీద ఇటువంటి గొప్ప నిబంధనను ఏర్పాటు చేసినందుకు మీకు స్తోత్రాలు అయ్యా. ప్రతి ఒక్కరి వైవాహిక జీవితంలో మీరు కల్పించుకుని సమాధానపరిచి అనేకమైన సమస్యల నుంచి పరిష్కరించి ప్రతి ఒక్కరి జీవితాన్ని నిలబెడుతున్నందుకు, కడుతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కుటుంబాలను ఎంత బాగా కట్టగలవో ప్రభా, మేమే మా జీవితాలలో అనేక మార్లు చూస్తున్నాం. అందును బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం దేవా. అనేక కుటుంబాలు ఈ రోజున కూలిపోయే పరిస్థితిలో ఉన్నాయి, చెదరగొట్టబడుతున్నారు. తండ్రి, దయచేసి అటువంటి కుటుంబాలను మీరు కట్టమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇంకా వారి జీవితంలో మీరు కల్పించుకుని ప్రభా, మరి భార్యాభర్తల మధ్యలో సఖ్యతను, ఐక్యతను, ప్రేమను తిరిగి పునరుద్ధరించమని బ్రతిమాలుతున్నాను అయ్యా. ఎవరైతే నా తండ్రి ఇక మేము కలిసి ఉండటం అసాధ్యమని అనుకుంటున్నారో అటువంటి వారి జీవితాలలో నీవు ఎంతో అసాధ్యమైన కార్యాలను సుసాధ్యము చేసి నీవే మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాను దేవా. ప్రతి ఒక్కరూ నాయన వివాహం చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఒక మంచి కుటుంబంగా ఎదగలుగునట్లుగా, ఆ కుటుంబంలోనికి ఎటువంటి మనస్పర్ధలు తెచ్చేవారు వారి మధ్యలోనికి రాకుండానట్లుగా సహాయం చేయమని, ప్రతి ఒక్కరి జీవితాన్ని ఆదరించమని, కుటుంబాలను బలపరచమని వేడుకుంటూ ఈ మనవులన్నీ యేసుప్రభు నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి, ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైయుండును గాక. ఆమెన్.